ఈరోజు తణుకులో గత 10 సంవత్సరాల నుంచి మనం ఏదైతే చూస్తున్నామో ప్రజలందరూ బాధపడుతున్నారో అందులో భాగంగా మనం ఆ బాధని మనం ప్రమాదంగా మారకుండా కూడా ఆపుకోవడం జరిగింది 2014 నుంచి 2024 వరకు. మళ్ళీ 2024 డిసెంబర్ నెలలో మళ్ళీ కబేళ ఏదైతే ల్యాబ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కషాయి వాడు ఎవరైతే నడుపుతున్నాడో కబేళ మాంసం గొడ్డు మాంసం ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఆ ఫ్యాక్టరీకి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నాడని చెప్పి పదే మనం చెప్తా ఉన్నాం. కానీ ఈ అధికారులకి అరణ్య రోదనగానే ఉంది, చేసినా కానీ వారు పట్టించుకోవట్లేదు. అందులో భాగంగా ఈ మధ్యకాలంలో మనం చేసిన తర్వాత మనం చేసే కార్యక్రమాల విషయాన్ని కొన్ని విషయాలు మనలో విషయాన్ని చర్చించుకుని దానిలో ఏం జరిగిందనే విషయాన్ని కులకుశంగా మీ ముందు తీసుకురావడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మన దృష్టికి వచ్చిన తర్వాత 2024 డిసెంబర్లో మన దృష్టికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇది ఎలా మొదలు పెట్టాడు, ఇదికున్న మళ్ళీ పదవి ఎలా వచ్చింది, 2 సార్లు ఆపాం కదా, మళ్ళీ ఎలా చేస్తున్నాడు అనే ఉద్దేశంతో మనకు తెలిసినప్పుడే 2024 నవంబర్లో తెలిసినప్పుడే తేతల గ్రామ పంచాయతీ వారిని సంప్రదించి ఏమంటే వీరు మళ్ళీ మొదలు పెడుతున్నారు కదా, 2022లో ఆగిపోయింది కదా, ఆగిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా వాడికి ఏమైనా అనుమతులు ఏమైనా మీ పంచాయతీ నుంచి కానీ ఇతర శాఖ నుంచి ఏమైనా అనుమతులు ఏమైనా ఇచ్చారా అని చెప్పి వాళ్ళని ఆర్టీఐలో అడగడం జరిగింది. అడిగిన తర్వాత వారి దగ్గర ఆర్టీఐ ద్వారా సమాచారం తీసుకున్న తర్వాత వారు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని, వేరే ఇతర శాఖల నుంచి కూడా ఏ అనుమతులు వీరికి రాలేదని చెప్పి తెలియజేయడం జరిగింది. ఈ అనుమతులన్నింటినీ కూడా మళ్ళీ నేను తీసుకుని పరిశీలించిన తర్వాత మళ్ళీ ఏ రకంగా వీరు ముందుకెళ్తున్నాడని చెప్పి మనం మళ్ళీ అన్ని విషయాలు పరిశీలించిన తర్వాత మళ్ళీ గతంలో 2 సార్లు చేసిన తప్పే మళ్ళీ వీళ్ళు తప్పుడు సమాచారంతో తప్పుడు పత్రాలతో స్వార్థపరులైన అధికారుల యొక్క అండతోటి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల వీటి మళ్ళీ మొదలు పెట్టాడనే విషయం ఒక అవగాహన రావడం జరిగింది. అవగాహన వచ్చిన తర్వాత సంబంధిత అధికారులందరికీ కూడా మళ్ళీ వెళ్ళి ఎవరిని మళ్ళీ మొదలు పెట్టాడు, ఈ తప్పుడు పత్రాలతో మొదలు పెట్టాడు, వీటిని ఆపండి అని చెప్పి ప్రభుత్వ అధికారులందరికీ కూడా సంబంధిత శాఖాధిపతులందరినీ కూడా సంప్రదించడం జరిగింది. సంప్రదించిన తర్వాత కొంతమంది పట్టించుకున్నారు, కొంతమంది పట్టించుకోవట్లేదు. కాబట్టి ఈ రకంగా మళ్ళా ఎన్నిసార్లు చేసినా మళ్ళీ అక్కడికే వస్తుందని చెప్పి ఈసారి ఇలా కాదు, ఈ అధికారులు కనుక వీళ్ళు ఎవరైతే వారి విధులు కనుక నిర్వర్తించకపోతే కనుక మళ్ళీ వీళ్ళు ఇలాగే తప్పు పని చేస్తారు. ఈ అధికారుల మీద చర్య తీసుకోకపోతే తప్ప ఇది ఎప్పటికీ ఆగదన్న ఉద్దేశంతో ఈ అధికారులు తీసుకున్న తప్పుడు చర్యలు ఏవైతే ఉన్నాయో అంటే చట్టవిరుద్ధంగా ఈ కబేళాకి ఏవైతే ఈ మాంసం కబేళా వాడు ఎవరైతే గొడ్డు మాంసం ఫ్యాక్టరీ వాడికి చట్టవిరుద్ధంగా వాటిని నిర్వహిస్తున్నా కానీ అతను సహకరిస్తున్న అధికారులు ఎవరైతే ఉన్నారు ఈ అధికారుల మీద మనం చర్య తీసుకోకుండా దీన్ని శాశ్వతంగా మనం దూరం చేసుకోలేము అని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మన తణుకు గోసేవా సంస్థ సభ్యులందరం కలిపి నిర్ణయించుకున్న తర్వాత ఇవన్నింటినీ కూడా కులంకుశంగా భరించి ఇది రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయి అధికారులు కలెక్టర్ కానీ ఎస్పీ కానీ లోకల్లో ఉన్న సిఐఎస్ఐలు కానీ ఎంఆర్ఓ కానీ గ్రామ పంచాయతీ స్థాయిలో వాడు కానీ వెటనరీ డిపార్ట్మెంట్ వారు కానీ వీళ్ళందరూ కూడా మరి వారికి బానిసలుగా పనిచేస్తున్నారా, అమ్ముడు పోయారా, లేదా అవగాహన రాహిత్యం చేస్తున్నారా, లేదంటే అసమర్థతతో పనిచేస్తున్నారా, లేదా నిర్లక్ష్యంతో పనిచేస్తున్నారా అనే విషయం మనకి తెలుసుకోవడం కొంత ఎవిడెన్స్ అవసరం. కాబట్టి ఈ కింద స్థాయి అధికారులు చేసిన తప్పులన్నీ కూడా పై స్థాయి రాష్ట్ర స్థాయి అధికారుల గురించి తీసుకెళ్ళడం జరిగింది. అందులో భాగంగా మనం ఏదైతే అక్రమ రవాణా ఏదైతే చేస్తున్నారో ఈ అక్రమ రవాణా గురించి కింద లోకల్లో ఉన్న పోలీసులు పట్టించుకోకపోతే వాళ్ళకి అన్ని అనుమతులు ఉన్నాయండి, అన్ని అనుమతులతో పనిచేస్తున్నారని చెప్పి మన మీద దౌర్జన్యంగా మనతో మాట్లాడడం చేసేటప్పటికి మనం 2025 జనవరి 13వ తారీఖుని ఏవైతే సుప్రీంకోర్టు హైకోర్టులో మనం ఈ ట్రాన్స్పోర్ట్ దాని మీద బిల్లు ద్వారా వేసిన ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఈ బిల్లు ఆర్డర్ ద్వారా అమలు చేయమని చెప్పి 2025 జనవరి 13వ తారీఖు మన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారికి, పర్సనల్ హోమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి
డీజీపీ గారికి మొత్తం ప్రభుత్వం అన్ని డిపార్ట్మెంట్ల వారికి కూడా ఇది అమలు జరగట్లేదు, కోర్టు ఆర్డర్ అమలు జరగట్లేదు, దీన్ని అమలు అయ్యేటట్టు చూడమని చెప్పి మనం వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మన యొక్క విన్నపాన్ని వారు మన్నించి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు హోమ్ ఏం చేశారంటే రాష్ట్ర డీజీపీ గారి తరఫు నుంచి ఒక సర్క్యులర్ పంపించారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి పోలీస్ పిఎస్కి ప్రతి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఒక సర్క్యులర్ పంపించారు. వీటిపై చర్యలు తీసుకోండి, ఇలీగల్గా జరుగుతున్న వాటిని అక్రమంగా జరుగుతున్న వాటి చర్యలు తీసుకోండి అని చెప్పి డీజీపీ గారు ఏం చేశారంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి సిఐ గారికి సర్క్యులర్ పంపించారు. మేము ఏదైతే గత 2024 నవంబర్ 7వ తారీఖున మనం మొదటిసారి పట్టుకున్నా కాడి నుంచి మనం అదే చెప్తున్నాం. అది చెప్తున్నా వీరు మనం పట్టించుకోకపోతే మన మీద దౌర్జన్యం చేస్తుంటే పై అధికారులను మనం మొరబెట్టుకుంటే పై అధికారులు స్పందించి కింద స్థాయి వారికి సూచనలు పంపించారు. సూచనలు పంపించిన తర్వాత సూచనలు వచ్చిన తర్వాత కూడా గుమ్మలంగా ఇలా మద్దెత్తి డాక్టర్ చెప్పేది అయితే ఇలా మద్దెత్తి వాళ్ళకి లైసెన్స్ ఉన్నాయండి, డాక్టర్ అనుమతుందో అది చూపించలేదు. మొన్న రీసెంట్గా పట్టుకొని మన మీద దాడి పట్టుకున్నప్పుడు డాక్టర్ పోలీసు వారి కాగితాలు మనకి ఇవ్వలేదు. ఒక ఫోటో తీసి చూస్తే ఇందులో ఉన్న ఏదైతే ఎవిడెన్స్ ప్రకారంగా వాళ్ళు నడిపించాల్సిన డాక్టర్లు ఎవరైతే ఉన్నారో క్రుయాలిటీ 2x2 మీటర్ల వ్యాసంతో నడపాల్సిన వ్యాన్లో 3 వెహికల్స్ పోలీసు వారు అందరూ వచ్చారు. పోలీసు వారి ముందు 3 గేదెలు చిన్న వ్యాన్లు ఎక్కించి ఆ గేదె 2 గేదెలు ఒక గేదె తొక్కుతూ ఉంది. అది అనారోగ్య కారణంగా క్రుయాలిటీ వల్ల లేవలేక ఆ గేదె ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్లో వెటనరీ హాస్పిటల్లో పెట్టారు. ఒక ప్రభుత్వ అధికారి డాక్టర్ గారు ఒక వ్యాన్లో ఒక దానికంటే ఎక్కువ పెట్టడానికి కూడా కష్టం. అది పెద్ద గేదెలు 3 వ్యాన్లు ఎక్కించి పంపించి క్రుయాలిటీ చేసి పట్టుకొస్తే వాటి మీద డాక్టర్ సర్టిఫికేట్ అని చూపిస్తున్నారు. ఎందుకంటే డాక్టర్ సర్టిఫికేట్ ఎలా ఉందంటే యాక్చువల్గా గవర్నమెంట్ నమూనా ప్రకారం ఇలా ఉండాలి. వాళ్ళు ఇలా ఉంచకుండా ఏం చేశారు, వాళ్ళు మొత్తం కాలంలో తీసి పాడేసి మ్యానిపులేట్ చేసి సర్టిఫికేట్లు ఏడీలు మళ్ళీ వెటనరీ ఏడీలు సర్టిఫికేట్ మ్యానిపులేట్ చేసి వాళ్ళకి అనుకూలంగా మార్చుకుని పోలీసు వారికి అవగాహన ఉండదులే వాళ్ళు ఏం చూస్తారని చెప్పి మన దాని ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి పంపిస్తున్నారు. అంటే అది ఈ వెటనరీ ఏడీలు ఎవరైతే ఉన్నారో ఈ ఏడీల మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పి కన్సర్న్ అథారిటీ ఎవరైతే యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి, యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ పశువర్ధక శాఖ డైరెక్టర్ గారికి ప్లస్ అలాగే సంబంధించిన జేడీకి కూడా లెటర్ రాయడం జరిగింది. వీళ్ళ మీద చర్యలు తీసుకో తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చి ఈ అక్రమ రవాణా చేస్తున్న వారిని ప్రాసెస్ చేస్తున్న ఏడీల మీద చర్య తీసుకోమని చెప్పి వారు కూడా కోరడం జరిగింది. అక్రమంగా ఏదైతే రవాణా చేస్తున్నారో బయటికి వెళ్ళేది ఏదైతే ఉందో అనుమతి లేకుండా చేస్తున్నారు కాబట్టి ఆపమని చెప్పి మనం ఆ వేళ లెటర్ పెట్టడం జరిగింది. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఫిర్యాదు తీసుకున్నారు, ఎఫ్ఐఆర్ కడతానని చెప్పి సిఐ గారు ఎఫ్ఐఆర్ కట్టకుండా మళ్ళా వాడికి ఇచ్చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు నుంచి చెప్తాను ఉన్నాం మనం వాడికి లైసెన్స్ లేవు, అనుమతులు లేవు అని చెప్పి. వాళ్ళు ఏమంటారు, వాడు ఏ బిల్ ఉంది ఏ బిల్ ఏం చేస్తాడు, వాడి చట్ట ప్రకారం అనుమతులు ఉంటే వాడు వ్యాపారం చేసి ఆ ఏ బిల్ మీద వ్యాపారం చేయాలి. వాడు వ్యాపారం చేయడానికి వాడు ప్రాసెస్ నడపడానికి వాడికి అనుమతులు లేవు, వాడికి అధికారాలు లేవు, వాడి సర్టిఫికేట్స్ లేవని చెప్తా ఉన్నాం. అయినా కానీ వాడికి అన్నీ ఉన్నాయని చెప్పి మనం నమ్మించి మోసం చేసి రూరల్ సిఐ గారు తణుకు రూరల్ సిఐ గారు మమ్మల్ని పంపించేసి నైట్ మళ్ళీ ఆయన పిలిపించి వాడికి పంపించేశారు. నేను చెప్తున్నాను తణుకు సిఐ గారికి, రూరల్ సిఐ గారికి మేము ఏ రోజైతే పట్టుకున్నామో ఆ రోజుకి వాడు మీకు ఇచ్చిన సర్టిఫికేట్ నాకు లైసెన్స్ ఉందని చెప్పాడు కదా. లైసెన్స్ ఉందని ఏం చెప్పాడు వాడు, లాహం ఫుడ్స్ ఢిల్లీ బ్రాంచ్ వాడు ఏం పెట్టాడు, లాహం ఫుడ్స్ ఢిల్లీ బ్రాంచ్కి సంబంధించిన లైసెన్స్ని వీళ్ళకి నా లైసెన్స్ చూపించాడు వాడు. ఇది ఎవరు పెట్టాడు, ఎమ్మెల్యే గారు ఆఫీసు పెట్టాడు, ఎంఆర్ఓ గారు ఆఫీసు పెట్టాడు, పోలీసులు పెట్టాడు, గ్రామ పంచాయతీ వాడు పెట్టాడు. అది చూస్తే లైసెన్స్ లేదని ఏమంటే ఉందని ఎక్కడ చూస్తే గ్రామ పంచాయతీ తేతల వారు స్టాంప్ వేసి సంతకం ఇచ్చారు నాకు. ఏమని చెప్పి ఇదిగో లైసెన్స్ ఉందండి, మా లైసెన్స్ అక్కర్లేదండి, ఆ ఢిల్లీ నుంచి లైసెన్స్ తెచ్చుకున్నాడు. వీడికి లాహం ఫుడ్స్ అని ఢిల్లీలో కూడా బ్రాంచ్ ఉంది. ఢిల్లీలో ఉన్న ఎక్స్పోర్ట్ లైసెన్స్ని తేతల్లో ఉన్న వ్యాపారం చేసుకోవడానికి వాడుకుంటున్నాడు వీడు. అంటే ఇంత నిర్లజ్జగా సర్టిఫికెట్స్ వీడు కూలీ చేసి మోసం చేసి
ప్రభుత్వాలు మోసం చేసి వాడు చేస్తూ ఉంటే అన్నీ కరెక్టే కదా అంటే ఈ ఫేక్ సర్టిఫికేట్లు పట్టుకుని సీఏ గారు మనం చెప్పిన దాన్ని కాదని వాడు చెప్పిన ఫేక్ సర్టిఫికేట్లు నమ్మి మన చట్టబద్ధంగా మనం అమలు చేయమని చెప్పంటే చట్ట విరుద్ధంగా పనిచేసే వాడికి వాళ్ళు కొమ్ము కాస్తున్న రూరల్ సీఏ గారు. మరి వీళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి మనం? 2024 సెప్టెంబర్లో నాకు అనుమతులు కావాలని పంచాయతీ పెట్టుకున్నాడు వాడు. పంచాయతీ పెట్టుకుంటే పంచాయతీ వారు తిరస్కరించారు, ఇవ్వలేదు ఇంకా. అంటే అది పంచాయతీ అనుమతి లేకుండా నడుస్తుంది. పంచాయతీ అనుమతి లేకుండా నడుస్తుందని చెప్పి మనం అంటే ఈ వెటనరీ డాక్టర్ ఎవరైతే ఉన్నాడో, వెటనరీ డాక్టర్ కాదండి పంచాయతీ అనుమతి అక్కర్లేదండి, వాళ్ళు పైనుంచి తెచ్చుకున్నారండి, అప్పిడా నుంచి తెచ్చుకున్నారండి, అప్పిడా లైసెన్స్ ఉందండి, అవసరం లేదని చెప్పి వెటనరీ డాక్టర్ చెప్తున్నాడు. ఏమో నీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించేయండి అంటే ఆధారాలు లేవండి, ఎందులో ఉన్నది గూగుల్లో చూసుకోమన్నాం, గూగుల్లో చూపించమని చెప్పాను. చట్టం ఏం చెప్తుంది? పంచాయతీ అనుమతులు కావాలని చట్టం చెప్తుంది. చట్టం చెప్తే కాదు ఇది వీళ్ళకి వర్తించదండి, చిన్న చిన్న గ్రామంలో ఉన్న చిన్న స్థాయి వ్యాపారస్తులకండి వీళ్ళకి అవసరం లేదని చెప్పారు. ఈవేళ అప్పిడా వాళ్ళని అడిగాం. అప్పిడా ఏమంటే ఎక్స్పోర్ట్ లైసెన్స్ ఇచ్చి అప్పిడా వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు అడ్మిట్ అయ్యారు. గ్రామ పంచాయతీ అనుమతులు మా దగ్గర వాళ్ళు అప్లికేషన్ ఇచ్చారు, అప్పిడా వాళ్ళ లైసెన్స్ కావాలంటే నా దగ్గర అనుమతి కావాలంటే దానికంటే ముందు మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ, పంచాయతీ అయితే పంచాయతీ వారి యొక్క అనుమతులు పొందిన తర్వాత ఈ అనుమతులతో కూడిన దరఖాస్తు అప్లై చేసుకోవాలి వాళ్ళు అని చెప్పి అప్పిడా వాళ్ళు చెప్తున్నారు. అప్పిడా వాళ్ళు చెప్పింది కాదనుకునగా ఈ ఫ్యాక్టరీ వాడికి ఎక్కడైనా సర్టిఫై చేయడానికి వెళ్ళిన డాక్టర్, వెటనరీ డాక్టర్ ఒక ఆఫ్రాల్ ఒక ఏడి. అప్పిడా అంటే నేషనల్ లెవెల్లో ఎక్స్పోర్ట్కి ఇచ్చే లైసెన్స్ ఇచ్చిన అప్పిడా వాళ్ళు తేతల గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ అథారిటీ కానీ లైసెన్స్ కావాలని వాళ్ళు చెప్పి రిటర్న్గా వాళ్ళు అప్లికేషన్లు ఇస్తే అది అవసరం లేదని చెప్పి ఈ ఏడీ ఏం చెప్తున్నాడంటే అప్పిడా అవసరం లైసెన్స్ ఉందండి, వాళ్ళకి అవసరం లేదు, గ్రామ పంచాయతీ అనుమతి అవసరం లేదని చెప్పి ఒక ఏడీ చెప్తున్నాడు. ఇది ఎంత దుర్మార్గమైన ఒక మ్యానిపులేషన్ ఇది. వాడే కావాలని వాడు కోరుకున్నాడు నాకు అనుమతి ఇవ్వండి బాబు అని చెప్పి. మరి ఒక పంచాయతీ అనుమతి అవసరం లేదు అని చెప్పి ఏడీ చెప్పింది కరెక్ట్ అయితే మరి సింగిల్ విండోలో పంచాయతీ అవసరమే ఉంది. ఎకరం 30 సెంట్లకి వాడు పంచాయతీ తీర్మానం అక్కర్లేదండి, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ కూడా ఇస్తాడు, ఇది ఈ పంచాయతీకి మించింది ఉంది కాబట్టి పంచాయతీ అవసరం లేదు అన్నాడు. 2 ఎకరాలు 10 సెంట్లు దాన్ని పంచాయతీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ కూడా ఇస్తాడు. మరి ఢిల్లీ వాడు ఇచ్చినప్పుడు సింగిల్ విండో వాడు పంచాయతీకి ఎందుకు పంపాడు? అసలు వీడు లైసెన్స్ కోసం పంచాయతీ అవసరం లేదా సింగిల్ విండోలో? మరి సింగిల్ విండోలో పంచాయతీని ఎందుకు కన్సిడర్ చేయమని చెప్పి అడిగారు అంటే డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్ వాడు సింగిల్ విండో వాడు ఇచ్చింది చెల్లదు, అప్పిడా వాడు ఇచ్చిన సూచనలు చెలవు, గవర్నమెంట్ ఇచ్చిన చట్టము చెల్లదు. మరి ఇంకేం చెప్తుంది మీకు? అంటే మీరు ఏవైతే మాట్లాడారో ఫ్యాక్టరీ వాడు మీకు ఏదైతే చెప్పాడో అదే మీరు చట్టం అనుకుని మేము అంతా నమ్మాలా? మీరు చెప్పినట్టు మేము ఎలా చెప్తారో మేము ఆమోదించినట్టు ప్రజలందరూ కూడా మీరు అలాగా వాడికి దాసోహం అయిపోయారు, వారు పాలేరుగా మారారు అంటే మీరు ఎలా చెప్తారో మేము నడవాలా? చట్టాన్ని పై అధికారులు ఇచ్చిన సూచనని నియమాలు అన్ని తొంగలో మీ అధికారులు తొంగలో దొక్కి వాడు కొమ్ము కాస్తుంటే మేము చూస్తూ ఊరుకోవాలా? ఇది ఎంతకాలం ఇలాగా అంచేది. కాబట్టి అంటే వాడికి అప్పిడా వాడు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి ఉంది, ఢిల్లీ అనుమతి ఉందని చెప్పారో అది కూడా బోటకం అని చెప్పి ఆధారాలతో పాటు మేము కలెక్ట్ చేసి పట్టుకొచ్చాం. స్థానిక ఎమ్మెల్యే గారు సూచన మేరకు ఎంఆర్ఓ గారి దగ్గర సమావేశం ఏర్పాటు చేసి కబేడా వాడు ఏదైతే గొడ్డు మాంసం ఫ్యాక్టరీ వాడు ఎవరైతే వచ్చాడో మేనేజరు, ఆ మేనేజర్ వచ్చి అన్ని అనుమతులు ఉన్నాయని లేవని మరి నిరూపిస్తే ఎంఆర్ఓ గారు ముందు చేస్తే లేదని కలెక్టర్ గారు కమిటీ వేసారండి దీని గురించే పరిశీలిస్తున్నారు. కలెక్టర్ గారు కమిటీ వేసింది, కలెక్టర్ గారు వారు స్వతహాగా వేయలే, మేము హైకోర్టు ఆర్డర్ వైలేట్ అవుతుంది కంటెంట్ ఆఫ్ కోర్ట్ అని చెప్పి నోటీస్ ఇచ్చాం కలెక్టర్ గారు. అమ్మ హైకోర్టు ఆర్డర్ వైలేషన్ జరుగుతుంది, కంటెంట్ అవుతుంది, మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి డిపార్ట్మెంట్ అందరికీ కూడా పంచాయతీ సెక్రటరీకి, డిస్ట్రిక్ట్ కలెక్టర్కి, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్కి, పంచాయతీ మన ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీకి, మెంబర్ సెక్రటరీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళందరికీ కూడా అక్కడ హైకోర్టు ఆర్డర్ ఉల్లంఘన జరుగుతుంది, కంటెంట్ అవుతుంది, మీరు దీని మీద చర్యలు తీసుకోండి, దీన్ని పరిశీలించండి అని చెప్పి మేము నోటీస్ ఇచ్చాం. మేము నోటీస్ ఇచ్చిన తర్వాత
కలెక్టర్ గారు కమిటీ వేశారు. ఏం 7 రోజులు 5 రోజులు సమాధానం చెప్పమని. ఏమైందో తెలియదు. ఆ కమిటీ ఏమి నివేదిక ఇచ్చిందో తెలియదు. దాని వరకు ఇంతవరకు లేదు. కానీ ఈ తప్పుడు పత్రాలతోటి చట్ట వ్యతిరేకంగా వాడి ఇష్టానుసారంగా అక్కడ వాడు అక్రమంగా ఫ్యాక్టరీ నడుపుతుంటే మేము మొరబెట్టుకుంటుంటే మా మొర ఆలకించుకుంటూ అదే యథేచ్ఛగా తప్పులు చేస్తాను ఉన్నారు. సరే ఇంకా మాకేం తెలియకుండా ఇంకేమైనా ఉన్నాయేమో అని చెప్పి మళ్ళా కలెక్టర్ గారు కమిటీ చేస్తే వాళ్ళు ఎక్కడ బిమ్మిని చేస్తారో, కలెక్టర్ గారికి ఏం తప్పుడు సమాచారం ఇస్తారని చెప్పి మేమేం చేసామంటే మళ్ళా ఇలాగే మన ఎంఆర్ఓ గారికి అర్జీ పెట్టుకోండు. స్పందనలో అర్జీ పెట్టుకుంటే కలెక్టర్ ఎంఆర్ఓ గారు ఏం చేస్తే సంబంధిత శాఖల వారికి ఫార్వర్డ్ చేస్తే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాడు మేము వాసన వచ్చిన రోజు కంప్లైంట్ ఇస్తే వారం రోజులు పోయిన తర్వాత వచ్చి ఇక్కడ అంతా బాగానే ఉందన్నాడు. ఆడు వచ్చేటప్పటికి ఏం చేయడాడు, మొత్తం అంతా శుభ్రం చేసి అత్తరు పోసాడు. వాసన ఎప్పుడు వచ్చిందో అలాగే అప్పుడు ఎవరు మళ్ళీ ఆ రోజు మీటింగ్లో ఏం చెప్పారు, ఆర్డీఓ గారు అన్నాడు ఎప్పుడు వాసన వస్తే అప్పుడు నాకు ఫోన్ చేయండి అన్నాడు. ఫోన్ చేయండి అప్పుడు మనిషి లేడు అని చెప్పి ఏవే డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయో ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరికీ కూడా ఆర్టీఐలు పెట్టు. అసలు మీరు ఇచ్చిన అనుమతులు ఏంటి, వాడు అమలు చేస్తున్న పద్ధతి ఏంటి, ఆ వైలేషన్ జరుగుతుందా లేదా, మీరు ఇచ్చిన నియమ నిబంధనలు లోబడి పనిచేస్తున్నాడా లేదా వైలేషన్ జరిగిందా, వైలేషన్ జరిగితే వాడి మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా, ఎవరు తీసుకోవాలి, ఒకవేళ చర్యలు తీసుకుంటే ఏం చర్యలు తీసుకున్నారు అని చెప్పి ప్రతి డిపార్ట్మెంట్కి మళ్ళీ లెటర్లు రాసాం. ఏది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటరు, సింగిల్ విండోకి, అప్పిడా వాళ్ళకి ఎక్స్పోర్ట్ లైసెన్స్ కోసం, వాడు పంచాయతీ అనుమతులు లేకుండా మీరు చేస్తున్నాడు, మీరు ఎలా అనుమతి ఇచ్చారని చెప్పి ఆయన కూడా ప్రశ్నించడం జరిగింది. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వాళ్ళకి కూడా మనం పెట్టి వాళ్ళని మీ నియమ నిబంధనలకు అనుకూలంగా పనిచేస్తున్నాడా లేదా, పని చేయకపోతే వాటి మీద చర్యలు ఏమైనా తీసుకున్నారా, తీసుకోకపోతే ఎవరు తీసుకోవాలి చర్యలు అని. అలాగే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏలూరు, మీరు అదేమో కన్వర్షన్ చేసాడు, రెసిడెన్షియల్ పర్పస్ కన్వర్షన్ చేశాడు. రెసిడెన్షియల్ పర్పస్ కన్వర్ట్ చేస్తే మీరు ఇండస్ట్రీకి ఎలా వాడికి సూచన డయాగ్రామ్ ఇచ్చారు, వాడికి అనుమతి ఇచ్చారు కన్స్ట్రక్షన్కి అని చెప్పి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏలూరు వారికి అడగడం జరిగింది. జాయింట్ డైరెక్టర్ పశువర్ధక శాఖ, అసలు ఈ జిల్లాలో ఉన్న పశువులన్నీ, అందులో డ్రాట్ యానిమల్స్ ఎన్ని, ఆన్లైన్లో ఏం చూపిస్తుంది, 40,000 చిల్లర చూపిస్తుంది. అంటే మొత్తం పశువుల సంఖ్య వచ్చేసేమో 2 లక్షల దాకా చూపిస్తుంది. మొత్తం మన జిల్లాలో ఉన్న గేదెల సంఖ్య, అందులో రైతులకు ఉపయోగపడేది ఒక 40,000 చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ అనుమతి ఇచ్చినవి 1,45,000 గేదెలు పోసుకోవడానికి అనుమతి ఇచ్చాడు. మరి ఇది ఎలా సాధ్యం అవుతుంది? పాడి పశువులు కోస్తానని చెప్తాను ఉన్నాం మనం, అది కూడా ఇల్లీగల్గా, దాని పర్యవేక్షణ లేదు. పశువర్ధక శాఖ వారు చెప్పాం అక్కడ చట్ట వ్యతిరేకంగా జరుగుతుంది అని చెప్పి వాళ్ళు చర్యలు తీసుకోవట్లేదు. వాళ్ళు కూడా ఆర్టీఐ పెట్టాం. మీకు అప్పిడా వాళ్ళు ఇచ్చిన సూచన ఏంటి, ఎప్పుడు ఇచ్చారు, మీరు దాన్ని ఎలా పరిగణలో తీసుకున్నారు, ఎంతకాలంగా మీరు ఆ కంపెనీలో మీరు వధ చేస్తుంటే మీరు పరిశీలిస్తున్నారు, ఇప్పటి వరకు ఎన్ని గేదెలు కోసారు, ఎంత మాంసం ఎక్స్పోర్ట్ చేశారు, వాడు నియమ నిబంధనలు అనుబడి లోబడి పనిచేస్తున్నాడా, నియమ నిబంధనలు ఉల్లంఘిస్తున్నాడా, నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే వాడి మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా, ఏం చర్యలు తీసుకున్నారు అని చెప్పి పశువర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వారికి లెటర్ పెట్టాం. మళ్ళా గ్రామ పంచాయతీ చేతల వారికి లెటర్ పెట్టాం. బాబు ఇవన్నీ ఉండాలి కదా, నువ్వు అనుమతి ఇవ్వలేదు అంటున్నావు కదా, నడుపుతుంటే వాడి మీద ఏం చర్యలు తీసుకున్నావు. గతంలో టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ వాళ్ళు మీకు లెటర్ రాశారు గ్రామ పంచాయతీకి, ఏమని చెప్పి ఎక్కడెక్కడ ఏముండాలి అవన్నీ కూడా మీరు అమలు చేయండి, మీరు పరిశీలించండి, పర్యవేక్షణ చేసి మీరు బాధ్యత తీసుకోండి అని చెప్పి టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ రాజమండ్రి వారు చేతల గ్రామ పంచాయతీకి లెటర్ రాశారు. రాసిన వాటిని మీరు అమలు చేశారా లేదా, మీరు పర్యవేక్షణ చేశారా లేదా, ఇవన్నీ కూడా తెలియజేయండి అని చెప్పి చేతల గ్రామ పంచాయతీ వారిని కోరడం జరిగింది. వీటన్నిటికీ కూడా కలెక్టర్ గారు వేసిన కమిటీకి సమాధానం చెప్పాలి. హైకోర్టులో ఏదైతే హైకోర్టు ఆర్డర్ ఉందో, కంటెంట్ ఆఫ్ కోర్టు ఏదైతే ఉందో ఆ కంటెంట్ ఆఫ్ కోర్టుకి సమాధానం చెప్పాలి. ఇప్పుడు మరి ఇచ్చిన ఆర్టీఐకి సమాధానం చెప్పాలి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇవన్నీ కొంచెం సమయం పడుతుంది, వాటి సమయం తీసుకుంటారు, తీసుకోనివ్వండి. ఈలోపు నేనేం చెప్తున్నానంటే
మనం ఈ భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నది ప్రజల రక్షణ కోసం, పర్యావరణ రక్షణ కోసం, పశువుల రక్షణ కోసం, ఎవరికి ఇబ్బంది జరగకుండా మనం ఒక నియమ నిబంధనలతో కూడిన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ రాజ్యాంగాన్ని అమలు చేయడం కోసం ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసుకున్నాం. ఆ ప్రభుత్వ శాఖల వారు దాన్ని అమలు అయ్యేటట్టు చూడాల్సిన బాధ్యత మాట్లాడుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మన తణుకులో తేదల గ్రామ పరిధిలో ఏవైతే జరుగుతున్న గొడ్డు మాంసం ఫ్యాక్టరీ వాడు ఎవరైతే లేహం ఫుడ్స్ వాడు ఎవరైతే ఉన్నాడో వాడు ప్రతి చట్టాన్ని, ప్రతి నియమ నిబంధనని కూడా ఉల్లంఘించి వాడిని నడుపుతూ ఉంటే, వాడి కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటే ఆ కార్యకలాపాలని అడ్డుకోవాల్సిన అధికారులు అడ్డుకోకుండా అయ్యా చట్ట వ్యతిరేకంగా జరుగుతుంది, రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నాడు, దాన్ని కొంచెం మీరు పరిశీలించండి చెప్పి ఫిర్యాదులు చేస్తుంటే మా ఫిర్యాదులు ఇచ్చిన వాళ్ళు పట్టించుకోకుండా వాడు చట్ట వ్యతిరేకంగా పనిచేసే వాడికి సహకరిస్తుంటే ఇది ఎంతవరకు ధర్మం అని చెప్పి మేము ప్రభుత్వ అధికారులు, శాఖాధికారులు మేము అడగడం జరుగుతుంది.